హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం చూస్తున్నాం ప్రపంచంలోని అతి చిన్న దేశమైన వాటికన్ సిటీలోని మ్యూజియంని. పదండి లోపలికి వెళ్ళి ఇక్కడ ఏమున్నాయో వాటి గురించి తెలుసుకుందాం. వాటికన్ సిటీలో ఏముంటుంది, ఈ మ్యూజియం టికెట్స్ ఎక్కడ తీసుకోవాలి, ఇంకా వాటికన్కి ఎలా రావాలో నేను వాటికన్ సిటీ ట్రావెల్ గైడ్ వీడియోలో చెప్పాను. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సెక్యూరిటీ చెక్ అయిపోయాక మీ దగ్గర పెద్ద బ్యాగ్స్ కానీ ఇంకా రిస్ట్రిక్టెడ్ ఐటమ్స్ కానీ ఉంటే వాటిని లాకర్లో ఫ్రీగా పెట్టుకోవచ్చు. ఎగ్జిట్ అయ్యే ముందు తీసుకోవడం మర్చిపోకండి. వాటికన్ మ్యూజియంస్లో మనము క్రీస్తుపూర్వం 11వ శతాబ్దం నుండి నేటి వరకు చెందిన దాదాపు 20,000 వస్తువులని చూడవచ్చు. లోపలికి వచ్చాక ఇక్కడ 3 దారులు ఉంటాయి. ముందుగా ఈ బాల్కనీ నుండి మనం స్క్వేర్ గార్డెన్ని చూద్దాం. ఇక్కడి నుండి మీకు సెయింట్ పీటర్ బసిలికా డోమ్ కనిపిస్తుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద క్యాథలిక్ చర్చ్. ఈ వాటికన్ మ్యూజియంస్ బిల్డింగ్ ఉంది కదా, ఇది 1837 వరకు కూడా పోప్ నివాసంగా ఉండేది. 735 నుండి 1870వ సంవత్సరం వరకు రోమ్ ఇంకా ఇటలీలోని కొన్ని ప్రాంతాలు పోప్ ఆధీనంలో ఉండేది. ఆ ప్రాంతాల్లో లభించిన పురాతన వస్తువులన్నిటినీ పోప్ వాళ్ళ రూమ్లో డెకరేషన్ కోసం వాడుకునేవారు. అలా చాలా పెద్ద కలెక్షన్ అవ్వడంతో ఇంకా దీనిని ప్రజలందరికీ అందుబాటులో తీసుకొద్దాము అని వాళ్ళ నివాసాన్ని వేరే దగ్గరికి మార్చుకొని దీనిని మ్యూజియంలా మార్చేశారు. మనం ముందుగా పైన్ కోన్ కోర్ట్యార్డ్ని చూద్దాం. కోర్ట్యార్డ్ అంటే ప్యాలెస్ లోపల గార్డెన్ అని అర్థం. పైన్ ఆకారంలో ఉన్న ఈ స్టాచ్యూ 1వ శతాబ్దం నాటిది. ఇది రోమ్లోని ప్యాంథియోన్ దగ్గర ఉండేది. ఈ పైన్ కోన్ని ఈజిప్షియన్ దేవత ఏసిస్కి చిహ్నంగా భావించేవారు. ఈ విగ్రహం వల్ల ఈ గార్డెన్కి పైన్ కోన్ కోర్ట్యార్డ్ అని పేరు పెట్టారు. ఈ పెద్ద బౌల్ ఉంది చూసారా, ఇది 1990లో అర్నాల్డో పొమదోరో అనే శిల్పకారుడు చేశాడు. మన భూమి చుట్టూ ఇంకా ఎన్నో ప్రపంచాలు ఉన్నాయని దీని అర్థం. ఇక్కడ నుండి మనం లెఫ్ట్కి వెళ్ళి ఈజిప్షియన్ మ్యూజియంని చూద్దాం. ఇటలీలో పోప్ ఆధీనంలో ఉన్న నగరాలలో లభించే ఈజిప్ట్కి సంబంధించిన వస్తువులన్నింటినీ సేకరించి తీసుకురమ్మని పోప్ గ్రెగోరీ ద 16th ఆదేశించారు. అవన్నీ ఇలా ఒక మ్యూజియంలో అమర్చారు. వీటిలో కొన్ని ఈజిప్ట్ నుండి రోమన్ రాజులు తీసుకొచ్చినవి ఉన్నాయి, ఇంకా వాళ్ళ ప్యాలెస్లో పెట్టుకోవడానికి రోమ్లోనే తయారు చేసినవి కూడా ఉన్నాయి.
ఈజిప్షియన్ మ్యూజియం అయ్యాక రైట్లో హాల్ ఉంది కదా, దీంట్లో అన్ని స్టాచ్యూస్ ఉంటాయి. వీటిలో కొన్ని రోమన్ రాజులు ఇంకా ఆ కాలంకి చెందిన కొన్ని శిల్పాలు ఉన్నాయి. ఫాస్ట్గా ఒక లుక్ వేసి వద్దాం పదండి. ఈ విండో నుండి మనకు కనిపించేది అంతా రోమ్ నగరమే. ఇప్పుడు మనం ఒక్టోగోనల్ కోర్ట్ యార్డ్కి వచ్చాం. దీంట్లో మనకి ముందుగా లెఫ్ట్ సైడ్లో గ్రీక్ గాడ్ అపోలో స్టాచ్యూ కనిపిస్తుంది. ఇది 1వ శతాబ్దం నాటిది. మీరు గమనిస్తే అపోలో వేటకి వెళ్తూ దేనినో చూసి ఆగినట్టు ఉంటుంది. ఆ పోస్ట్ చాలా న్యాచురల్గా ఫేస్ ఎక్స్ప్రెషన్స్తో ఉండడం, అది కూడా 1వ శతాబ్దానికి చెందినది కావడం వల్ల ఇది చాలా ప్రసిద్ధి చెందింది. ఇంకా రోమన్లు చేసిన స్టాచ్యూస్లో కూడా ఇలాంటి న్యాచురల్ పోసెస్ చూడవచ్చు. ఈ అపోలో స్టాచ్యూ యొక్క ప్రత్యేకత ఏంటంటే, సిస్టీన్ చాపెల్లో జీసస్ ఫేస్ పెయింటింగ్ చేయడానికి మికెలాంజెలో అపోలో ఫేస్ని వేశాడు. దాని తర్వాత చాలా పెయింటింగ్స్లో కూడా జీసస్ ఫేస్కి ఈ అపోలో ఫేసే వాడారు.
కొంచెం రైట్కి వస్తే ఒక రోమన్ రివర్ గాడ్ స్టాచ్యూని చూడొచ్చు. ఇది 2వ శతాబ్దం నాటిది. అలానే కొంచెం రైట్కి వెళ్తే లకూన్ అనే ఒక స్టాచ్యూ ఉంటుంది. ఇది ట్రోజన్ వార్ అనే కథలోని ఒక పాత్రకి చెందిన స్టాచ్యూ. మీరు ట్రోజన్ వార్ కథ వినే ఉంటారు. దాంట్లో గ్రీక్స్ ట్రోజన్ల కోసం ఒక పెద్ద గుర్రాన్ని తయారు చేసి బహుమానంగా ట్రోజన్స్కి ఇస్తారు. అయితే అది వాళ్ళు లోనికి చొరబడడానికి పథకమని, దాన్ని నమ్మొద్దు అని లకూన్ అనే వ్యక్తి ట్రోజన్లను హెచ్చరిస్తాడు. కానీ అతని మాట నమ్మకుండా ప్రజల్లో విషం చిమ్ముతున్నాడు అని అతనిని ఇంకా అతని 2 కుమారులని ఒక రూమ్లో బంధించి పెద్ద సర్పాన్ని వదిలారు. ఆ సర్పాలతో పోరాడుతూ ఆ 3 చనిపోయారు. ఆ కథని ఈ బొమ్మ రూపంలో చెక్కారు. ఇది 1వ శతాబ్దంకి చెందినది. ఈ ఫ్యాన్సీ వైట్ టబ్స్లా ఉన్నాయి చూసారా, వీటిని సర్కోఫగై అంటారు, అంటే శవపేటిక. పూర్వం రోమన్లు రాజులకి, చాలా డబ్బులు ఉన్న వాళ్ళ కోసం ఇలాంటి శవపేటికలు తయారు చేసేవారు. ఇవి మార్బుల్ లాంటి రాయితోని చెక్కి దానిపైన బొమ్మలు చెక్కేవారు. ఆ చనిపోయిన అతని స్టోరీ కానీ అతను సాధించినవి కానీ ఏమన్నా ఉంటే ఈ శవపేటిక మీద ఆ బొమ్మ రూపంలో చెక్కేవారు. ఇప్పుడు వీటిలో శవాలేం లేవులేండి, భయపడకండి. ఇప్పుడు మనం హాల్ ఆఫ్ యానిమల్స్కి వచ్చాం. ఇక్కడ చాలా రకాల జంతువుల స్టాచ్యూస్ పెట్టారు. ఆ కాలంలో ఉండే కొన్ని క్రూర జంతువుల స్టాచ్యూస్ ఇక్కడ చూడవచ్చు. ఇది హాల్ ఆఫ్ మోసెస్. మోసెస్ అంటే నీటి నుండి వెలువడినవి అని. ఇక్కడ మధ్యలో తల, కాళ్ళు లేని బాడీ ఉంది కదా, దీని పేరు బెల్వెడేర్ టోర్సో. ఇది క్రీస్తుపూర్వం 1వ శతాబ్దంకి చెందినది. సిస్టీన్ చాపల్లో జీసస్ని ఊహించి పెయింట్ వేసేటప్పుడు ఫేస్ ఏమో గ్రీక్ గాడ్ అపోలోది, ఇంకా బాడీ వచ్చేసి ఈ టోర్సోది డ్రా చేశారు. ఇప్పుడు మనం రౌండ్ రూమ్కి వచ్చాం. ఈ రూమ్ చూస్తే మనకి రోమ్లోని ప్యాంథియాన్ గుర్తు వస్తుంది. ఆ ప్యాంథియాన్ని కాపీ చేసి ఈ రూమ్ని నిర్మించారు. మధ్యలో పెద్ద బేసిన్ ఉంది కదా, ఇది 15 అడుగుల వెడల్పులో ఉంది. ఇంకా ఇది రోమన్ రాజు నేరో యొక్క ప్యాలెస్లో ఉండేది. ఇది బాత్ టబ్బా లేక డెకరేషన్ కోసం వాడేవారా అనేది ఎవరికీ తెలీదు. ఇది పోర్ఫెరీ అనే పర్పుల్ కలర్ గ్రానైట్. ఈ గ్రానైట్ ఈజిప్ట్ దగ్గర ఒక క్వారీ నుండి తీసుకొచ్చారు. ఈ కలర్ని రాజరికానికి చిహ్నంగా వాడేవారు. ఈ ఫ్లోర్ కూడా 3వ శతాబ్దంకి చెందినదే. ఇది కూడా నేరో ప్యాలెస్లోనే ఉండేది. ఇక్కడ ఆ పర్పుల్ కలర్లో 2 పెద్ద సర్కఫగై ఉన్నాయి కదా, ఇవి 4వ శతాబ్దంకి చెందినవి. రోమన్ ఎంపరర్ కాన్స్టంటిన్ యొక్క కూతురు కాన్స్టెన్జా ఇంకా వాళ్ళ అమ్మ హెలినా కోసం తయారు చేసిన శవపేటికలు.
లెఫ్ట్ సైడ్ దాని మీద సోల్జర్స్ ఉన్నారు చూసారా, ఇది వాళ్ళ అమ్మ హెలీనా కోసం. రైట్ సైడ్లో చిన్న ఏంజిల్స్ లాగా చెక్కారు చూసారా, ఇది తన కూతురు కోసం. ఇక్కడ మన వెనుక గ్రెగోరియన్ ఎట్రస్కన్ మ్యూజియం ఉంటుంది. దీంట్లో ఎట్రస్కన్ సివిలైజేషన్కి చెందిన క్రీస్తు పూర్వం 12వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 5వ శతాబ్దంకి చెందిన వస్తువులు 22 చిన్న రూమ్స్లో ఉంచారు. అది నేను వేరే వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు మనం గ్యాలరీ ఆఫ్ క్యాండిలెబ్రాలో ఉన్నాం, అంటే క్యాండిల్ స్టాండ్ రూమ్ అని. ఇక్కడ ఉన్నది గ్రీక్ ప్రజలు సంతానం కోసం పూజించే దేవత ఆర్టెమిస్ యొక్క స్టాచ్యూ. ఆర్టెమిస్కి ఎదురుగా ఉన్నది డయానా దేవత. రోమన్లు ఆర్టెమిస్ని డయానా పేరుతో పూజించేవారు. ఈ హాల్లో ఎక్కువగా క్యాండిల్ స్టాండ్స్, కప్స్, ఇంకా ఫ్లవర్ వాస్లు ఉంటాయి. అందుకే ఈ గ్యాలరీని క్యాండిలెబ్రా అంటారు. మనం చూద్దాం గ్యాలరీ ఆఫ్ టాపెస్ట్రీస్. ఈ క్లాత్ మీద పెయింటింగ్స్ ఇంకా డిజైన్స్ వేసి ఉన్నాయి కదా, వీటిని టాపెస్ట్రీస్ అంటారు. ఈ పెయింటింగ్స్ అన్నీ ఒక పెద్ద పేపర్ మీద వేసి దాన్ని చిన్నగా కట్ చేసి బ్రసెల్స్ సిటీలోని చేనేత ఫ్యాక్టరీకి పంపించారు. అక్కడ క్లాత్ మీద ఈ డిజైన్స్ అన్నీ వేసి వాటికన్కి తీసుకొచ్చారు. ఇవి క్లాత్ మీద పెయింటింగ్ వేసినవి కాదు, ఇవి చీరలలాగా నేసినవి. ఈ టెపెస్ట్రీస్లోని పెయింటింగ్స్ బైబిల్లోని చాప్టర్స్ని చెప్తాయి. ముఖ్యంగా ఇక్కడ జీసస్ని చూస్తే మన వైపే చూస్తున్నట్టు ఉంటుంది. పైన సీలింగ్ చూడండి, ఇవి పైన చెక్కినట్టు ఉన్నాయి కదా, కానీ ఇవి పెయింటింగ్స్. నెక్స్ట్ మనం గ్యాలరీ ఆఫ్ మ్యాప్స్ చూద్దాం. ఈ హాల్లో ఇటలీలోని అన్ని ప్రాంతాల మ్యాప్స్ మనం చూడొచ్చు. 16వ శతాబ్దంలో ఒక పోప్ ఇటలీ భూభాగాన్ని ఇలా మ్యాప్స్లా డ్రా చేయించారు.
ఇవి మొత్తం 40 మ్యాప్స్ ఉంటాయి. ఎంట్రన్స్లో దక్షిణం నుండి మొదలుకొని ఉత్తర భాగం ఆ చివరకు ఉంటుంది. ఈస్ట్ ఇటలీ రైట్ సైడ్లో, వెస్ట్ ఇటలీ లెఫ్ట్ సైడ్లో పెట్టారు. ఇక్కడ మనం అప్పట్లో రోమ్ నగరం ఎలా ఉందో కూడా చూడొచ్చు. చూడండి, వాటికన్ సిటీ, పాంథియాన్, కొలోసియం అన్నీ ఎలా డ్రా చేశారు. ఇలా అప్పట్లో ఇటలీలోని నగరాలు ఎలా ఉండేవో ఈ హాల్లో మనం చూడొచ్చు. ఈ హాల్లో ఉన్న ఈ విండో నుంచి మనకు వాటికన్ గార్డెన్స్ దాదాపు మొత్తము కనిపిస్తుంది. ఇంకా దూరంలో అక్కడ రేడియో స్టేషన్ కూడా ఉంది, వాటికన్ యొక్క సొంత రేడియో స్టేషన్. ఈ చివరి మ్యాప్ చూసారా, ఇది వెన్నిస్ నగరం ఇలా ఉంటుంది, ఒక చేప ఆకారంలో. గ్యాలరీ ఆఫ్ మ్యాప్స్ తర్వాత రఫేల్ రూమ్స్ ఉంటాయి. అది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. వాటికన్ మ్యూజియంస్కి ముఖ్యంగా రఫేల్ రూమ్స్ ఇంకా సిస్టీన్ చాపెల్ చూడడానికి వస్తారు. అసలు రఫేల్ రూమ్స్ ఏంటి, వాటికి ఆ పేరు ఎందుకు వచ్చింది, అసలు ఆ రూమ్స్లో ఏముందో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.